వార్త ఒకటి తృణమూల్ కాంగ్రెస్లో చీలిక పుట్టింది. నరేంద్ర మోడీ గారి విషలీలలో సంస్కృతిలో ఆయన ఆడే వికృత క్రీడలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్లో చీలిక వచ్చేసింది. ఖచ్చితంగా ఇది ఏ రాష్ట్రాన్ని కూడా నిమ్మలంగా ప్రశాంతంగా ఉండనేటువంటి విధానం నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా తీరును మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వేడుక ఆవిర్భావ దినోత్సవంలో ఏ విధంగా వాళ్ళ అనుంగ మిత్రుడు అనుంగ పార్టీ ఆయన పవన్ కళ్యాణ్తో చేసినటువంటి ఈ రాష్ట్రంలో సృష్టించినటువంటి అశాంతిని మనం చూసాం. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళకు నిద్రపడదు, కళ్ళు నిమ్మలంగా ఉండవు. ఈ విధంగా అయితే తెలంగాణ మీద కుట్ర చేశారు. మొన్న మహారాష్ట్ర అంతకుముందు మమతా బెనర్జీ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దురాఘాతాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఏ రాష్ట్రంలో కూడా సుమారు నేను గతంలోనే ప్రత్యేకమైన విశ్లేషణ చేశాను. 7 రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో ప్రభుత్వాలని పదే పదే కూల్చి పార్టీ ఫిరాయింపుల చట్టం అనే దాన్ని ముసుగులో దాచుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిరో చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతూ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ని అంటే ఈ దేశంలో హిందుత్వం నీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ పుట్టకముందే హిందూ నినాదం తీసుకుంది శివసేన పార్టీ. సింహమై గర్జించి ఈ దేశం మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి రాకముందు నుంచి శివసేన తీరే వేరుగా ఉండేది. హిందుత్వం అంటే గడగడగడలాడిచ్చింది హిందువుల మీద చేయాలంటే. అట్లాంటి శివసేన పార్టీని చీల్చి చెండాలి. అసలు వాళ్ళ థాకరే కుటుంబానికే శివసేన పార్టీ దక్కకుండా చేసినటువంటి నికృష్ట చేష్టలు మనం చరిత్ర సాక్ష్యాలుగా చూసాం. మళ్ళీ ఇదే మమతా బెనర్జీ పార్టీని ఆమె కాకుండే చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతుంది ఖచ్చితంగా. రాబోయే అసెంబ్లీకే కాదు, రాబోయేటువంటి 6 నెలల్లోనే మమతా బెనర్జీ పార్టీ చిహ్నాన్ని తీసేసుకుంటారు. మమతా బెనర్జీ ఆఫీసును లాక్కేస్తారు, ఏమైనా రోడ్డు మీద వేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె రోడ్డు మీద ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. ఈమె ఆస్తులు కూడబెట్టలేదు. సంక సంచి, మొత్తక చీర, రేకుల షెడ్ ఇల్లే. ఆమెను ఎవరేం చేయలేరు. ఆయనేమి మేడ్ ఇన్ చంద్రబాబు నాయుడు కాదు, మేడు కోటీశ్వరుడు చంద్రబాబు నాయుడు కాదు. ఆయన అలా రోడ్డు మీదకి వచ్చిన దిక్కులేకుడు అయ్యేం కాదు. ఈమె మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ను వచ్చే అసెంబ్లీ వరకు ఉండకపోవచ్చునే నా అంచనా. రైట్. ఇంకొకటి, ఈ నేల భూమి పుత్రుల జాగిరే. ఆ రోజే నేను కూడా ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విషబీజాలు నాటాడో, ఏదైతే వక్ర భాషని చెప్పాడో, ఏదైతే ప్రశ్నలు ఎవరెత్తారో మీ అయ్య జాగిర్ అన్నాడు. స్పష్టంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. మేమే కాదు, యావత్తు తెలంగాణ సమాజం, దీనితో పాటు నీ జనసేన పార్టీ అభిమానులు కూడా ఎస్ పవన్ కళ్యాణ్ ఇది మా జాగిరే అంటూ కూడా వచ్చినటువంటి సోషల్ మీడియాలో మారుమోగుతున్న వీడియోలు బుద్ధొచ్చేలా చంప చెల్లులా అనిపిస్తుంది. మరి నీకు క్షరం ఏమైనా ఉందో, సిగ్గాయన పడతావో పడు, నువ్వు తల వంచుకొని క్షమాపణ చెప్తావో చెప్పు. కానీ నువ్వు మాత్రం నాకు తెలిసి అలాంటి వివరణ ఇవ్వవు. ఇక్కడ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు అటువంటి వదిలినటువంటి విషవాయువులు, పెంటవాయువులకు మన తెలంగాణ సమాజం మొన్న 24 గంటల నుంచి అతలాకుతలమైపోయింది. ప్రతి సబ్బండ వర్గం నుంచి నాకు తెలిసి తెలంగాణ అభిమానం ఉన్నవాళ్ళు, తెలంగాణ డిఎన్ఏ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు స్పందించారు. కనీసం సోషల్ మీడియాలోనో వీడియో రూపంలో కాకుండా పక్కున్న వ్యక్తితో కూడా పంచుకున్న తీరు నేను చూస్తూ ఉన్నా. బస్సుల్లో వెళ్ళినా, మెట్రోలో వెళ్ళినా, టీ స్టాల్ దగ్గర వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ చెత్త గురించి డిస్కస్ చేయాల్సిన హీన స్థితిలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మా జాగిరే చెప్తున్నారు. నిజంగా మా జాగిరే, మేము ఇక్కడే పుట్టినాం, ఈ నేల మీద మాకు హక్కులు ఉన్నాయి, ఈ నేల మీద వారసత్వం ఉంది మాకు. మరి నువ్వెక్కడ పుట్టావు? నువ్వు ఒకసారి మచిలీపట్నం బందర్ అన్నావు, ఒకసారి గుంటూరు అన్నావు, ఇంకొకసారి ఎక్కడెక్కడ అన్నావు. దాని మీద ట్రోలింగ్స్ చాలా జరుగుతున్నాయి, చూసాం. చాలా నువ్వు ఎక్కడ పుట్టావో, నువ్వు ఏ జిల్లాకు చెందుతావో, ఏ రాష్ట్రానికి చెందుతావో నీకు తెలియకపోవచ్చు, నీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. కానీ మా తెలంగాణ బిడ్డలకు అలాంటి కన్ఫ్యూజ్ లేదు, స్పష్టంగా ఉన్నాం. అదే విషయాన్ని ఇక్కడ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పాలి. వాళ్ళకు 6 సెన్స్ చెప్పిందా, ఇంటెలిజెన్స్ వాళ్ళ పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయా, లేదా వాళ్ళకు సహజంగా ఉన్నట్టు మెచ్యూరిటీ లెవెల్ చెప్పాయో తెలియదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇష్యూ ప్రారంభం కానించి కానీ, ఆ తర్వాత తెలంగాణ విషయంలోకి నెట్టవేయబడడం కానీ, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు కానీ వాళ్ళు చేసిన చిల్లర వాక్యాల పట్ల కూడా ఎక్కడా కూడా స్పందించలేదు, ఏమీ మాట్లాడలేదు. మీరు మళ్ళొక్కసారి చెక్ చేసుకోండి. రేవంత్ రెడ్డి టీం మాత్రమే, ఇక్కడ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి టీం మాత్రమే
బయటకు వచ్చి మాట్లాడింది ఒకటి మందుల శ్యామలు కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళు కావాలని రెచ్చగొట్టి దొరలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు. కాకపోతే పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా పవన్ కళ్యాణ్ మాత్రం అరిసిపెట్టుకున్నాడు, ఖచ్చితంగా తగిన సమాధానం చెప్పాడు. ఎందుకంటే అది ఒరిజినల్ డిఎన్ఏ, ఒరిజినల్ తెలంగాణ బిడ్డ, ఒరిజినల్ భావజాలం ఉన్న డిఎన్ఏ బిడ్డ అయినా కాబట్టి మేబీ పొన్నం ప్రభాకర్ గారు నిక్కదీసి మాట్లాడాడు. కానీ మిగతా వాళ్ళు మాత్రం అద్దంకి దయాకర్గా మాట్లాడినా, మన శ్యామల్ గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి చిలక పలుకులే పలికింది. ఈవెన్ కవితకు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే తీరు, వాళ్ళ భావజాలం, వాళ్ళ పెట్లు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతతోటో పెట్టుగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి అపోజిట్ అటువంటి వర్గాలు ఎవరు కూడా అంత ఈజీగా మాట్లాడలేదు. కావాలంటే ఇదంతా జరుగుతున్న పరిణామం వెనక పవన్ కళ్యాణ్ రావడం కానీ, అక్కడి నుంచి పంపించిన ఆయన ఉన్నాడు ఒక ఆయన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం భవన్ నుంచి స్క్రీన్ ప్లే భారతీయ జనతా పార్టీ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ వ్యవహారానికి కిరాయి నటుడిగా వచ్చిన పవన్ కళ్యాణ్కి వెనకాల సహకరిస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ ఎవరా అంటే రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తెలంగాణని భ్రష్టు పట్టిస్తానికి చేస్తున్నటువంటి ఈ చిత్రంలో, తెలంగాణ భ్రష్టు ప్రయత్నం చేసిన ఈ చిత్రంలో కథా స్క్రీన్ ప్లే చంద్రబాబు నాయుడు, నిర్మాత దర్శకత్వం బీజేపీ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా గారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటరు నిర్వహించేది మాత్రం ఎగ్జిబ్యూటరు రేవంత్ రెడ్డి గారు. ఇది మాత్రం మన అందరూ అర్థం చేసుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏమి చేసినా ఎలా అయినా వ్యూహాత్మకంగా మౌనంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఏది కౌంటర్ ఇవ్వలేదు, అపోజ్ చేయలేదు. కానీ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు వదిలారు కాబట్టి తప్పకుండా మనకి సమాధానం చెప్పాలని నేను చాలా ఔన్నత్యంగా, చాలా పొలైట్గానే సమాధానం చెప్పాడు కేటీఆర్ గారు. ఆ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఎవరో మాకు దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన అవసరం, నిజమే నువ్వు దేశద్రోహివి, జాతీయ గీతం పాడడానికి సిగ్గుపడ్డావు, జాతీయ గీతం పాడడానికి ఇబ్బంది పడతా అంటున్నావు, నువ్వు ఒక దేశద్రోహి. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహి కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే జాతీయ గీతం మీద అవాకులు చెవాకులు పేలాడు. పైగా నిన్న మీటింగ్లో ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతూ, విద్వేషాలు రెచ్చగొడుతూ, అనుమతి లేకుండా వందలాది మందితో సమావేశం నిర్వహించి హాహాకారాలు చేసేలా, అంటే ఒక హిస్టీరియా, ఒక ఉన్మాదులు, సైకోలు మనం సినిమాలు చూస్తుంటాం. అదేమిటి సినిమా వాటి పేరు అంటారు, జాంబియా అంటాడు. ఒకనికి ఒక రోగము, ఒక రాక్షసత్వం వస్తుంది, వాడు కరిస్తే అందరూ ఊగిపోతారు, అందరూ రాక్షసులు అయిపోతారు. అట్లాగే పవన్ కళ్యాణ్ వర్లడం, మొరగడం, ఎమ్మటే ఆయన గుడ్డి ఎడ్డి జనం ఓ అని మొత్తుకోవడం, ఇదంతా కూడా జాంబియా లక్షణాలే, వాటినేమో సైకోటిక్ షాడిస్ట్ లక్షణాలే. ఇట్లా చేసి ఉన్మాదంగా ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు దెబ్బతీయడం, దేశ సమగ్రత విషయానికి ప్రస్తావించి అక్కడ కూడా దేశ ద్రోహంలో ఉన్నాడు. ఈ విధంగా సంఘ విద్రోహ చర్యల విషయం తీసుకున్నా, జాతి విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం తీసుకున్నా, అనుమతులు లేనటువంటి ఈ రౌడీ మూకలు, గుండా మూకలు, ఎందుకో చెప్తాను, రౌడీ ఎట్లా మాట్లాడుతున్నాడో చూద్దాం. అది కూడా వీడియో ఉంది, అది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. డౌన్లోడ్ కాలే, ఇది వీడియోలో పోయిందా? సరిగా ఇక్కడ నిన్న జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్ దగ్గర అంతకుముందు నేను ముందే చెప్పాను, వీళ్ళు జాంబియా లక్షణాలు కలిగినటువంటి సమూహము,
సైకోలు, షాడిస్టులు, క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళ ఏది పవన్ కళ్యాణ్ అభిమానులు అంటారో, జనసేన పార్టీ కార్యకర్తలు అంటారో వాళ్ళని, లేదా వాళ్ళలో వీళ్ళు చేరిపోయారో తెలియదు. కానీ ఎప్పుడు జరిగినా కూడా వాళ్ళ అగ్రెసివ్నెస్, సైకోజాన్ని, షాడిజాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారో చూస్తాం. ఒక వీడియో ఉంది, డౌన్లోడ్ కానట్టుంది, అవుతూ ఉంది. సో వాళ్ళు ఏకంగా రేవంత్ రెడ్డి గారిని బెదిరిస్తూ, సవాలు విసురుతూ మాట్లాడిన తీరు ఒకటి ఉంది. అది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సరే, అందులో కావట్లేదు, మనం ఇందులో చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి జూమ్ చేసుకో. ఇతడు జనసేన పార్టీ కార్యకర్తట, పేరు కూడా తెలుస్తుంది, నేనైతే ప్రస్తావించదలుచుకోలేదు. రేవంత్ రెడ్డిని బలిస్తాడట. పవన్ కళ్యాణ్ జనసేన తేరు వచ్చినందుకు నీ సంఘం ఏదో తేలుస్తాం, అడ్డంగా నరుకుతాం, బలిస్తాను అని అంటూ ఇంత స్పష్టంగా పలుకుతున్నాడు ఈయన. ఒక్కసారి చూసారా? ఇది మీ సోషల్ మీడియాలో ఉంటుంది, చూడండి. ఓకే,